జై హింద్ అండి. మన ఎక్స్ ఐటీ మినిస్టర్ ఏమో మాట్లాడుతున్నాడు చూడండి. 13,000 మంది మహిళలను తీసుకుని వచ్చి డాన్స్ ఆడిచ్చాం, దానికి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిందని చెప్తాడు. మొన్న ఇప్పుడు యోగాంధ్ర చేశాం, 3 లక్షల మంది 2.5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొన్నారు, సూర్య నమస్కారాలు చేశారు, దానికి గిన్నీస్ బుక్ వచ్చిందని అంటారు. అసలు వీటన్నిటి కాదు, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉన్నాడని అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దానికి ఇవ్వాలి గిన్నీస్ బుక్ చంద్రబాబు నాయుడు గారికి. అరే బాబు రే, వాస్తవాలు తెలుసుకోండిరా. అవును, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర 13,000 మంది డ్యాన్స్ ఆడినది గిన్నీస్ రికార్డ్ అయింది. నేను నమ్మలే. తర్వాత నేను గూగుల్ జెమినైని అడిగినాను. గూగుల్ జెమినై కూడాను ఇదే చెప్పింది. కావాల్సింటే నీకు స్క్రీన్ షాట్ వేస్తాను చూసుకోండా. 13,000 మంది డ్యాన్స్ ఆడిండేది గిన్నీస్ రికార్డ్ అయ్యింది. ఎందుకంటే దేవుడు నోరిచ్చాడని ఏమని మాకూడదు. అది వాస్తవం, నిజం కాబట్టే వాళ్ళు చెప్తున్నారు. మనం ఎలాగో చేయలేదు, చేసే వాళ్ళకు పైన కూడా బురద చల్లడానికి పోకూడదు. మంది కూడా గిన్నీస్ రికార్డ్ అయింది. ఏం తెలుసా? సెంపినోని ఇంటికి వెళ్ళడం, పరామర్శించడం, అవన్నీను మన గిన్నీస్ రికార్డు. ఎక్కడనూ ఇది మాత్రం జరిగిండదు, కానీ మన పార్టీ దగ్గర మాత్రమే అది జరుగుతుంది. దానికోసం మనము గిన్నీస్ రికార్డే. వీఆర్ ప్రౌడ్.